నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరి నమస్కరిస్తున్నాను. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతున్నది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ చెంచలగూడ. కాదా అని అడుగుతూ ఉన్నా తమ్ముళ్ళు, జైలుకు వస్తున్న మంత్రులు మా నాయన దివంగత మహానేత ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విధేయులు కాదా అని అడుగుతున్నా మా నాన్న విధేయులపై ఇలా కక్ష సాధించడం న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా దయచేసి సమాధానం చెప్పండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి పోయే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతానని నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినాలని చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. జైలుకు వస్తున్న వాళ్ళందరూ మా నాయన విధేయులే, బయట ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ తొత్తులే. కిరణ్ జైపాల్ కీచులాటలు మనకు ప్లస్ పాయింట్లు, కాంగ్రెస్ అవస్థలే మనకు గొప్ప ప్రచారాస్త్రాలు. సిబిఐ పెరుగుతోంది ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు, జైల్లో పెట్టే కొద్దీ పెరుగుతాయి మనకు ఓట్లు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. నా మీద సిబిఐ ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు పెడుతోంది. ఇప్పటికి 4 ఛార్జ్ షీట్లు పెట్టింది. ఇది నిజం కాదా అని అడుగుతున్నా నాయనలే నా మీద ఇలా 4 ఛార్జ్ షీట్లు పెట్టడం న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన అధికార ప్రతినిధి మైసూరారెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు మైసూరారెడ్డి గారు. బాబు జగను, నేనయ్యా అమ్మని ఇడుపుల పైనుండి బాబు. బాబు నువ్వు సిబిఐ వాళ్ళని ఎక్కువగా తిట్టద్దు నాయనా, వాళ్ళు మనకు మేలే చేస్తున్నారు. ప్రభు దయ వల్ల సిబిఐ వాళ్ళు నిన్ను జైల్లో పెట్టబట్టే బాబు నీ మీద సానుభూతి పెరిగింది. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లు మనమే గెలిచాము. త్వరలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా నాయనా, సిబిఐ వాళ్ళని మరో 2-3 ఛార్జ్ షీట్లు పెట్టుకోమని బాబు. ఇంకొక 4-5 అరెస్ట్ చేసుకోమని బాబు. మొత్తం సీట్లన్నీ అప్పుడు మనమే గెలుస్తాం. ప్రభు నిన్ను ఆశీర్వదించి ఇంకొంతకాలం అలాగే జైల్లో ఉంచుతాడు నాయనా. చూసారా తమ్ముళ్ళు, నన్ను జైల్లోనే ఉంచాలని మా అమ్మగారు కూడా ప్రభువుని వేడుకుంటున్నారు. ఇది నిజం కాదా అని అడుగుతున్నా. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. కెమెరామెన్ జూపూడి ప్రభాకర్ రావుతో మీ రిపోర్ట్ రంపట్ రాంబాబు. అయ్యా జగన్ గారు, మీరు ఛార్జ్ షీట్ల గురించి బెంగపడవద్దు. 100 ఛార్జ్ షీట్లు పెడితే ఒక్కటి కూడా తక్కువ కాకుండా మీరు 100 ఎన్నికల్లో వరుస పెట్టి గెలుస్తారు. ఇది వాస్తవం. మీరు గెలిచిన ప్రతిసారి నేను జైలుకు వచ్చి ములాఖత్ పెడుతూ ఉంటా. మీ గళ్ల చొక్కాలు తీసుకొచ్చి సెక్రటేరియట్ లో చొక్కా పట్టాభిషేకాలు చేయిస్తూ ఉంటా. ఇది తథ్యం తథ్యం తథ్యం. మీ కుర్చీ పక్కన నేను కుర్చీ వేసుకుని రాముని పక్షాన భరతుడు అయోధ్యను ఏ విధంగా అయితే పాలించాడో అదే విధంగా మీ పక్షాన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా. ఇది వాస్తవం కాదని చెప్పి ఒక్కరైనా అనగలరా అని అడుగుతూ ఉన్నా. చూసారా తమ్ముళ్ళు, రాంబాబు గారు కూడా నన్ను జైల్లో ఉంచి తాను గద్దెనెక్కే ప్లాన్ వేస్తున్నారు. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇగో జగన్, నేను గిట్లా అక్కడే చెప్తున్నాను. నువ్వు తెలంగాణలో గెలిచేది లేదు, నేను గిట్ల సీమాంధ్రలో గెలిచేది అంతకన్నా లేదు. నాకెళ్ళి మస్తు మ్యూచువల్లీ బెనిఫిట్స్ ప్లాన్ గిట్ల ఉన్నది. సీమాంధ్ర నువ్వు ఏలుకో, తెలంగాణ నేను ఏలుకుంటా. నీ కుర్చీ నీది, నా కుర్చీ నాది. నీ ఓట్లు నీ, నా ఓట్లు నాయి. ఇది ఇప్పుడున్న ప్రోగ్రాం. నాకు ఓకే, నీ గిట్ల ఓకే అయితే చెప్పు. ఒక పాల నీ దూతానికి గిట్లా నా ఫామ్ హౌస్ పంపు. తమ్ముళ్ళు, మా నాయన నాకోసడం సెక్రటేరియట్ లో పెద్ద కుర్చీని వదిలి వెళ్ళలేదా అని అడుగుతున్నా. ఆ కుర్చీని మన కేసీఆర్ గారు 2 ముక్కలు చేస్తానంటున్నారు. ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. సరే తమ్ముళ్ళు, ఇక్కడ మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, ఈ ధర్మానతో కలిసి ఇప్పటికి లోపల 2 మంత్రులుంటారు. ఇక మరో 10 మంది కూడా లోపలికి వస్తే కేబినెట్ మీటింగులు ఇక్కడ జరుపుకోకూడదా అని నేను అడుగుతున్నా. ఆ మీటింగులకు అధ్యక్ష వహించేది నేను కాదా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి.
నాన్న జగన్ గారు ఇంక మీరు అట్టనే దానికి లేదు. ఇంక దానికి ఏ రూల్స్ ఏదైతే ఉందో ఇంక అవి కూడా ఒప్పుకో. నా మినిస్టర్స్ మీటింగ్ కి మీరు అధ్యక్షత వచ్చేది ఏంటండి? నా ఎవరో సీనియర్ మెంబర్ ఎట్టనండి ఇంకట్ట మాట్లాడితే నా కేబినెట్ మీటింగ్ కి నేను అధ్యక్షత వహించదనుకున్నది. జైపాల్ రెడ్డి కూడా అధ్యక్షత వహించడానికి అయితే లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. తమ్ముళ్ళు జైలుకి వచ్చిన మినిస్టర్స్ ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి వదలడం లేదు. ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా. చూడు బ్రదర్ జగన్, నేను గాలి జనార్దన్ రెడ్డిని బెంగళూరు జైలు నుండి మాట్లాడుతూ ఉన్నాను. బ్రదర్, మీ చీఫ్ మినిస్టర్ కి విధానసభ రూల్స్ మాత్రమే తెలుసు, జైలు రూల్స్ ఆయనకి తెలియవు. జైలు రూల్స్ లో నేను చాలా సీనియర్ ని. ఈ కేసులో నువ్వు అక్యూజ్డ్ నెంబర్ 1. ఇక జైలుకి ఏ ఒక్కరు వచ్చినా సరే నీ కింద పని చేయాల్సిందే. అది జైలు మాన్యువల్. చూసారా తమ్ముళ్ళు, నేను అక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉండను. ఎంత అదృష్టమో. నాయనా జగన్, నేనయ్యా నన్నపనేని రాజకుమారి, గుంటూరు కారాన్ని. ఏం బాబు, ఇక అసెంబ్లీ, మంత్రివర్గం, సచివాలయం కూడా జైల్లోనే పెట్టుకుంటారా బాబు? ఇక్కడ చంద్రబాబు లాంటి చెట్టంత మనిషి ఉన్నాడు, మరి ఆయన సంగతి ఏమిటి? ఇదిగో కాంగ్రెస్ వాళ్ళంతా జైల్లో కూర్చుంటే ఇక అధికారం చేసేది మా చంద్రబాబు గారే కదూ, అది మర్చిపోకు నాయనా. తమ్ముళ్ళు, మధ్యలో ఈ నన్నపనేని రాజకుమారి గారు వచ్చి ఇలా తీసుకోవడం న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. సరే సరే, ఇక మన బులెటిన్ ని ఇక్కడితో ముగిస్తున్నానని ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి మరి తెలియచేస్తున్నా. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. జై మన మీద సానుభూతి పవనాలు, జై జై మన సీఎం కళలు.